హాయ్, అందరికీ నమస్తే. నేను శీలం వెంకటేశ్వర్లు, మీ అందరికీ తెలుసు. ఒక సామాజిక కార్యకర్తగా, ఒక చేనేత నాయకుడిగా, అలాగే ఒక బీసీ నాయకుడిగా, ప్రస్తుతం ఇప్పుడు జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయటం దాదాపుగా చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నా గురించి ఎందుకు చెప్పవలసి వస్తుందో కొంచెం డీటెయిల్గా ఒక 5 minutesలో చెప్తాను. ఒకటి, నేను చిన్నప్పటి నుంచి ఒక కళాకారుని. అంటే అది పుట్టుకతో మరి ఎలా వచ్చిందంటే, నేను 12 ఏళ్ళ వయసప్పుడే ఒక మా పంతులు గారు రమణయ్య పంతులని, ఆయన మాస్టర్ గారు, ఆయన 12 ఏళ్ళ వయసప్పుడే ఒక గయపక్షాన ఒక డ్రామా అవుతి, అంటే అది పౌరాణికం. అందులో పిల్లలందరూ తేగిస్తూ నాకు శ్రీకృష్ణుడి పాత్ర ఇచ్చి, అందులోనే మళ్ళీ నాకు అప్పుడే రెండవ పాత్ర, గయుడి పాత్ర కూడా సెకండ్ హాఫ్ ట్రాజడీ సీన్ వేరే కుర్రాడు చిన్నపిల్లాడు చేయలేకపోతే అది కూడా నాకు అప్పుడు చెప్పి 2 ద్విపాత్ర అభినయం ఫస్ట్ టైం 12 ఏళ్ళ వయసులోనే ద్విపాత్ర అభినయం చేశాను. అదే కాకుండా అర్జునుడి పాత్ర, సుభద్ర అర్జునుడి సీన్స్లో కొన్ని సీన్లలో అతను అర్జునుడికి పాత్ర చేయలేకపోతే, అరే వెంకటేశ్వర్లు రారా, నువ్వు చెప్పు ఎలా చేయాలో అని చెప్పి నా చేత. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు, మా నాన్నగారు కూడా సినిమాలు ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూడటం, సినిమా ప్రభావం బాగానే ఉంది చిన్నప్పటి నుంచి నాకు. దాంతో కొంత డైలాగ్స్ అలాగే నేను సినిమాలు చూసి, లేకపోతే ఏదో రేడియోలో అప్పుడప్పుడు విని నేర్చుకునే. అక్కడ ఒక సీన్లో ఒక అప్పుడు చిన్నపిల్లలకే ఒక మంచి ఆర్టిస్ట్, ఒక లేడీ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్, ఆమె మంచి పాటలు పద్యాలు బాగా పడుతుంది, ఆమెను కూడా సుభద్రకి తీసుకొచ్చారు. అప్పుడు డ్రామాకు ముందు రోజు ఆ రిహార్సల్స్ అని ఉంటాయి. ఆ రిహార్సల్ అప్పుడు అతను భయపడుతూ చేయలేకపోతుంటే ఆ అర్జునుడి క్యారెక్టర్ని రోజు నేనే చెప్తూ ఉండేవాడిని, డైలాగ్స్ కూడా. ఒక డైలాగ్ సింపుల్గా మీకు కూడా చెప్తాను కోసం ఇది నేను చెప్తున్నాను. ఆ సీను ఆ రోజు జరిగిన వాస్తవం అనమాట. అతను భయపడుతుంటే అందరూ బయట ఉన్నాం, లోపల మాత్రం పంతులు గారు, హీరో ఆర్మోనిస్టులు అందరూ ఉండి, వీడు భయపడుతున్నాడు, వేరే అర్జునుడు క్యారెక్టర్ వేసేవాడు, మీరు బయట నుండి అమ్మాయిని చూసి భయపడుతున్నాడు, జనాలు చూస్తే ఇంకా భయపడతాడని లోపల ఉంచి చెప్తుంటే ఆయన భయపడుతూనే ఉన్నాడని ఇక నన్ను బయటకు వచ్చి పిలిచి, వెంకటేశ్వర్లు నువ్వు రారా, నువ్వు చెప్పు, నువ్వు ఒకసారి డైలాగ్ చెబుతురా అని చెప్పారంటే, అది ఆ డైలాగ్ ఏంటంటే, కృష్ణార్జున యుద్ధం సినిమా, గయపక్షం అంటే కృష్ణార్జున యుద్ధం. ఆ కృష్ణుడు గయుని కాపాడటం కోసం గయుడు వచ్చి ఈ అర్జునుని శరణ పెడితే సరే కాపాడుతానులే అంటాడు. ఆ టైంలో సుభద్ర రాయబారం కోసం వచ్చింది, అన్నయ్య మీద యుద్ధం ఎందుకండి అని భర్తకు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశం, విడిమనుచో యుద్ధమునకు రమ్మని ఆ మహాత్ముడు సెలవిచ్చాడు అంటున్నాడు. అప్పుడు అర్జునుడు యుద్ధ సన్నిధుడు గమ్మనంతని మహాపేత చేతస్కుండనై గడగడ వనకి గంధర్వుని ఎన్న పాదములపై పడగోయిది అనుకుంటేవా, దేవి కంఠగత ప్రాణుండగినంత వరకు ఈ రాజ కంఠీరువులు ఆ నర కంఠీరువులతో సంగ్రామమునర్చును, భయము లేదు దేవి, ఇంతటి ఉపదేశము చేయుటక అంత దూరము నుండి ఇంత దూరము వచ్చితివి అని ఒక డైలాగ్ అంటాడు. అది కొంచెం యాక్షన్ చేస్తూ చూపించడంతో అప్పుడే కళ, ఎవరే చిన్నపిల్లాడని ఇల్లు కళ బాగుందనేవాళ్ళు. అక్కడి నుంచి నాకు నాటకాలు పిచ్చి పట్టుకుంది. 100 నాటకాలు వేయటమే కాకుండా డైరెక్టర్ని, డాన్స్ మాస్టర్ని, అనేక పాత్రలు నటించడమే కాకుండా డైరెక్టర్గా చేశాను. డాన్స్ మాస్టర్ 300 సమాజాలు. అది ఒక ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ నుంచి మొదలు పెడితే ఇక గుంటూరు, ఇప్పుడు ప్రజెంట్ పల్నాడు, ఇటు గుంటూరు, ఇటు బాపట్ల, ఇటు ప్రకాశం, నెల్లూరు జిల్లా దాకా నాటకాలు చాలా, చీరాల ప్రాంతంలో కూడా 100 నాటకాలు చెప్పుకున్నాను. అదంతా అయిపోయిన తర్వాత ఎటు మనం రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా ఇప్పుడు సమాజ సేవ చేయటంలో అనేక రకాలుగా సమాజ సేవ చేయొచ్చు. నేను ఇప్పుడు ఈ చీరాల ప్రాంతంలో యానాది కాలనీలు, కొన్ని 50 ఏళ్ల కాలనీలు ఉంటే అది 6-7 సంవత్సరాలుగా
దత్తత తీసుకున్నట్టు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళకి వాటర్ లేవంటే వాటర్కి ఇబ్బంది అవుతుందంటే పంపులు వేయించడం అన్ని సొంత నిధులతో నా సొంత నేను ఎవరిని చందాలు అడిగే అలవాటు నాకు లేదు. ప్రభుత్వం పథకాలు మాత్రం డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏడీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఎంపీడీ ఆఫీసు, మండల ఆఫీసులు, అన్ని రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తూ వాళ్ళకి లేని కార్డులు రాబట్టి ఇప్పిస్తూ వాళ్ళకి ఇట్లాంటి పథకాలు ఏమైనా గవర్నమెంట్ ఇప్పిస్తూ సమాజ సేవ చేస్తూ ఆ రకంగా ఆ కాలనీలో కూడా కొద్దిగా వాళ్ళకి ఆ రోడ్లు బాగాలేవంటే ఏదో కొంచెం జంగిల్ క్లియర్ చేయించి దారి శుభ్రం చేయించడం కొన్ని సొంత నిధులతో ఏదో కొంత డబ్బులు మనమే వేసుకొని వాళ్ళ కోసం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఇదే సమాజం మా మిత్రులు ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొత్తగా ఇప్పుడు సినిమాలోనే చాలా రకాలుగా ఉంటాయి. అది కమర్షియల్ సినిమాలు ఉంటాయి, సామాజిక బాధ్యత స్టోరీలతో తీసే సినిమాలు ఉంటాయి, అలాగే కొన్ని పౌరాణికలు, కొన్ని జానపదాలు. వీటన్నిటికంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే సోషల్ సర్వీస్ కూడా సినిమాల ద్వారానే చేయొచ్చు అనేది మా మిత్రులు, స్నేహితులు, మా మిత్రులు కొంతమంది 10 మంది కలిసి నా దృష్టి తీసుకొచ్చారు. మా మిత్రులంతా కలిసి, సార్ మనం ఈ సినిమాను కూడా తీసి సినిమా ద్వారా సోషల్ సర్వీస్ ఎందుకు చేయకూడదు? ఉదాహరణకు గతంలో స్వతంత్రం రాకముందే 1938-39లోనే మాలపిల్ల ఇలాంటి అప్పట్లో సామాజిక స్పృహ ఉన్న సినిమాలే, మాలపిల్ల కావచ్చు, రైతు బిడ్డ కావచ్చు, ఆ సినిమాలు అప్పట్లో చిన్న తెర మీద వచ్చిన సినిమాలు సామాజికంగా చాలా ప్రజలను ఎంతో చైతన్యవంతం చేసింది ఆ సినిమాలో. దాని తర్వాత మళ్ళీ 80వ దశకంలో 1980లో అంటే 40 ఏళ్ల తర్వాత అప్పట్లో మళ్ళీ ఈ బొబ్బులి పులి ఎన్టీ రామారావు గారిది కావచ్చు, అలాగే మన చిరంజీవి గారిది ఠాగూరు, ఇవి కూడా సామాజిక స్పృహ అందులో కూడా ఉన్నది. కానీ కాబట్టి ప్రజలను చైతన్యం చేయడంతో పాటు అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎలా ప్రజలు తిరగబడాలి అనే ఉద్దేశంతో వచ్చిన సినిమాలు కొన్ని. అవి ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది కాబట్టి కొత్తగా మనం ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మా మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చింది కూడా ఎన్నో సినిమాలు డబ్బుకు, ఇప్పుడు నిర్మాతలు కొంతమంది పెట్టుబడులు పెట్టి డబ్బు కోసం సినిమాలు తీస్తుంటారు. కానీ ఇది మనం డబ్బు కోసం కాదు, మన 10 మందిని 100 మందితో 10 మందితో కలిపి ఈ సినిమా ఒక సినిమా అంటే ఇది కూడా కొంచెం చారిత్రాత్మకమైనటువంటి పెద్ద నాయకులు, ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులు, అది ఎన్టీఆర్, ఎంజీఆర్, వీరిద్దరి కథని ఒక నమూనాగా తీసుకొని చేస్తే ఎలా ఉంటుంది? దీన్ని ఇందులో వచ్చిన ఏదన్నా ₹1 అంటే మనం డబ్బులు కూడా ఎవరి దగ్గర వసూలు చేయం. ఇందులో ప్రతి వాళ్ళు నిర్మాతలే, 100 మంది కావచ్చు, 1000 మంది కూడా నిర్మాతలు. అంటే ₹100, 200 రకరకాలుగా ఇందులో అందులో మళ్ళీ దీనిలో వాళ్ళు బాధ్యతలు కాకుండా వీళ్ళకి మళ్ళీ సినిమా విషయంలో ఎటువంటి అవకాశాలున్నా వాళ్ళని ప్రతిదానికి భాగస్వామ్యం చేయటం, కొంతమందిని సినిమాలో పాత్రలుగా తీసుకోవటం, కొంతమందిని రకరకాలుగా సినిమా మాధ్యమాల్లో దేనికి కావాలన్నా ఉపయోగపడుతూ వాళ్ళందరినీ కూడా ఇందులో బాధ్యులైన అందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తూ ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలలో సినిమా తీసిన ఖర్చులు వీటన్నింటికి పోను మిగిలిన డబ్బుతో సామాజిక సేవ, ప్రజాసేవ, పేదవాళ్లకు, చేనేతలకు కావచ్చు, అలాగే సినీ కళాకారులు కావచ్చు, నాటక రంగాల్లో, సినీ రంగంలో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారికి ఆ నిరుపేదలకు ప్రత్యక్షంగా మేలు జరిగేలాగా మనం సేవ చేద్దాం ఈ వచ్చిన డబ్బుతో. ఇది ఒక సినిమాతో ఈ సినిమా ఏదో తీసి అందులో ఎంతో కొంత లాభం వచ్చింది పేదలకు పంచాము ఆపేద్దాం అని కాకుండా ఇది కంటిన్యూషన్ చేయాలి. అంటే ఒక సినిమా తీసాం, ఒక 10 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, లాభం వచ్చింది. ఆ 50 లక్షలు ప్రజాసేవ కోసం అనేక 2 తెలుగు రాష్ట్రాల్లో పేద కళాకారులు కావచ్చు, పేద నిరుపేదలకి, లేదా అందరకు, అవిటి వాళ్లకు కొన్ని సామాజిక భద్రత, సామాజిక వాళ్ళ బ్రతుకు భద్రత కోసం కొంత పింఛన్ల రూపంలో కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళకి సేవలు చేయటం, వాళ్ళకి ప్రజాసేవ అందించటం,
వాళ్ళని కొంచెం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఉపయోగిస్తారు. ఈ డబ్బులు ఉపయోగిస్తాం మనందరం కలిసి. ఈ 10 మంది 10 పదులు 100 మంది 100 పదులు 10 మంది, ఒక్కొక్కళ్ళు 10 మంది అది కూడా ఎక్కువ పెట్టుబడులు కూడా పెట్టక్కర్లా కదా. 100, 50, 200 వాటికి వెళ్ళి సినిమా టికెట్లు కొన్ని వాళ్ళకి వాళ్ళ సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బులకు వాళ్ళకి సినిమా టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి కొంత వినూత్నమైన పందాలో ఒక సినిమా తీయటానికి మొదలు పెడుతూ మా మిత్రులతో కలిసి ఒకటి తీయబోతున్నాం. అది కూడా ఒక 1 monthలో వచ్చే నెలలోనే బిగిన్ అవుద్ది బహుశా. అయితే ఈ సినిమా ద్వారా సమాజానికి ప్రజలందరికీ మేము చెప్పబోయేది ఏంటంటే, సామాజిక అంశాలతో ఒక పెద్ద మహోన్నతమైన వ్యక్తుల సినిమాను తీస్తూ ఆ సినిమా ద్వారా ప్రజాసేవ ఎలా చేయొచ్చో నిరూపించబోతున్నాను. ఇందులో స్వార్థం లేకుండా, డబ్బు ధనాపేక్ష లేకుండా అందరం ఒక సమూహంగా ఏర్పడి ఒక సినిమాను తీసి సామాజిక బాధ్యతతో సామాజిక స్పృహ ఉన్న సినిమాను తీసి ఆ సినిమా ద్వారా వచ్చిన లాభాలను ప్రజలకు పంచాలి, ప్రజలకు సేవ చేయాలి, ఈ సేవను కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో తీస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరందరి సహకారం, ప్రజల సహకారం కోరుకుంటూ ఇది కొనసాగాలని మా మిత్రులందరితో కొత్త సినిమా చేయబోతున్నామని అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇది అర్థం ఉంది, నాకేం కనిపించలే.